ఎన్డీఏ కేంద్రంగా కూటమి పాలనలో భాగంగా రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్వర్గధామంగా తీర్చిదిద్దుతున్నారని టీడీపీ నేత నరసింహ యాదవ్ కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో యాదవ నాయకులు ఏతమాకుల హేమంత్ కుమార్, కట్టా జయరాం యాదవ్ తదితరులతో కలిసి నరసింహ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేసిన వైకాపా కూటమి పాలనపై కుట్రతో అసత్యపు గ్లోబల్ ప్రచారాలను ప్రజల్లోకి పంపుతోందని ఆరోపించారు. ఎలాంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. గత 5 ఏళ్ల దోపిడీ పాలనలోని నిజాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని గతాన్ని గుర్తు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా బైరాగిపట్టణ దర్శన క్యూలైన్ల తొక్కిసలాటలో మృతులు 6 ఘటనలో భక్తులు స్కూల్ గ్రౌండ్లో దర్శన టోకెన్లు కట్టించుకోవడానికి ఎదురు చూస్తుంటే వైసీపీ కార్పొరేటర్కి సంబంధించిన వ్యక్తులకు స్పెషల్గా వీఐపీలలాగా టోకెన్స్ కట్టించుకోవడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని, ఇందుకు సాక్ష్యాలున్నాయని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో విశాఖ ఉక్కు, పోలవరం ప్రాజెక్టు లాంటివి ఎన్నో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిద్రావస్థలో ఉండేవన్నారు. నేడు కేంద్రం ద్వారా వీటన్నింటికి నిధులు సమకూర్చి సీఎం చంద్రబాబు విజయవంతమైన పాలనను కొనసాగిస్తున్నారని కొనియాడారు. వైసీపీ హయాంలో జరిగిన కష్టాలు, నష్టాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు లాంటి అన్నింటినీ ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మీడియా ముందు గుర్తు చేసుకున్నారు. వాళ్ళు 5 సంవత్సరాలు ఒక ఆయన లేసి మాట్లాడుతా ఉన్నాడు అసెంబ్లీలో, 2 సంవత్సరాల్లో మేము కంప్లీట్ చేస్తామని. ఆ మంత్రిని 2 సంవత్సరాల్లో తిరిగేసినాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళా దానికి ఎవరు సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితులు. కానీ అలాంటి పోలవరం ప్రాజెక్ట్ ని ఈరోజు కేంద్రం నిధులతో మళ్లీ కూడా దాన్ని పట్టాలు ఎక్కించి త్వరలో 2 సంవత్సరాల్లో కూడా కంప్లీట్ చేస్తామని శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. అది నిన్నటి నుంచి కూడా దీనికి వర్కులకు సంబంధించి కూడా పనులన్నీ కూడా ప్రారంభమయ్యాయి. అదేవిధంగా చూస్తే విశాఖ మొన్న ప్రధానమంత్రి వచ్చి ఏ విధంగా 210 లక్షల కోట్లు సంబంధించి రైల్వే గాని, రోడ్లు గాని, ఐటీ పరిశ్రమలు గాని, అదేవిధంగా విమానాశ్రయాలు గాని, పోర్టులు గాని, వీటన్నిటికీ చేరి భారీ ఎత్తున కూడా ఆ నిధుల్ని సమకూర్చి సాక్షాత్తు ప్రధానమంత్రి ద్వారా కూడా విశాఖకు సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈ ముఖ్య ప్రాజెక్టులు అన్నింటినీ కూడా ఆయన చేతుల మీదుగా కూడా ప్రారంభించుకోవడం మనం చూశాం.